మన భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిన 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటగా ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనందరం ఈరోజు ఇంత హ్యాపీగా కూర్చొని మాట్లాడగలుగుతున్నామంటే ఆ ఫస్ట్ మనం భారత మాతాకి పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా మన దేశానికి ఎంతో మంది వచ్చారు. వాళ్ళు వాణిజ్య సంపద పైన మోజుపడి అనేక ఫ్యాక్టరీలు పెట్టి మనల్ని భారతదేశంలో ఉన్న సంపద మొత్తం కొల్లగొట్టిండ్రు ఇతర దేశాల వాళ్ళు. అదేవిధంగా మాంగళ్య పాండ్య బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ మన దేశానికి ఇక్కడ వచ్చినప్పుడు మాంగళ్య పాండ్య ఏం చేశారమ్మా అంటే బ్రిటిష్ వాళ్ళు కొంత సైన్యాన్ని నియమించుకున్నారు. ఆ నియమించుకున్న దాంట్లో మాంగళ్య పాండ్య ఒకరు. అయితే బ్రిటిష్ వాళ్ళు ఒకటి చెప్పారు. ఏం చెప్పారమ్మా అంటే, బాబు అయ్యా మీరు ఆవు కొవ్వుతోను తయారు చేసింది, పంది కొవ్వుతోను తయారు చేసింది బాంబులు తయారు చేసి భారతీయులను చంపాలి. ఆ లక్ష్యం పెట్టుకొని బ్రిటిష్ వాళ్ళు మన దేశ వాళ్ళపైన దండెత్తి చేశారు. కానీ మహావీరుడు మంచి త్యాగం కలిగిన మాంగళ్య పాండ్య గారు ఒకటే చెప్పాడు. ఏం చెప్పాడమ్మా అంటే, బ్రిటిష్ వాళ్ళు సైన్యాన్ని నియమించుకున్నప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళ సైన్యం భారతీయులను కాల్చు అన్నాడు. అనంటే మాంగళ్య పాండ్య ఒకటే చెప్పాడు, కాల్చు నా సంస్కృతికి ఇది మంచిది కాదు. ఈ ఆవు కొవ్వుని పంది కొవ్వుని ఉపయోగించడం నా సంస్కృతికి విరుద్ధం అని చెప్పేసి కాల్చు అంటే ఆ బ్రిటిష్ వారే కాల్చి చంపాడు ఆ మాంగళ్య పాండ్యకు. అందుకు ఆయనకు ఈరోజు నేను మొట్టమొదటి దేశభక్తుడని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. తర్వాత వచ్చేసి మనము 1887 ఆ సంవత్సరంలో మనం చూసుకున్నట్టయితే ఒక అమ్మాయి ఎవరా అంటే చిన్నప్పటి నుంచే శివాజీ చరిత్రను, శివాజీ యుద్ధాలను కథల రూపంలో విన్న ఆ ఝాన్సీ లక్ష్మీబాయి గారు చిన్నప్పటి నుంచి ఆ ఛత్రపతి శివాజీ యొక్క యుద్ధాన్ని చూసి యుద్ధం అంటే చేస్తే శివాజీలాగా చెయ్యాలి, పోతే చచ్చిపోవాలి, లేదంటే ఇంకొకటి కాదు అని చెప్పేసి చిన్న వయసు నుంచే తన త్యాగాన్ని గొప్పగా పెట్టుకుంది ఝాన్సీ లక్ష్మీబాయి. అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి చిన్నప్పుడు అమ్మను, నాన్నను, భర్తని అందరినీ పోగొట్టుకున్నది. కానీ వాలియర్ ప్లేస్ లో ఈ అమ్మాయి ఇలా చేస్తుందని చెప్పేసి కన్న బిడ్డను తన వెనుకల కట్టుకొని ఆ వాలియర్లో ఆమెను చుట్టుముట్టారు బ్రిటిష్ సైన్యం. చుట్టుముట్టినప్పుడు ఆమె ఒకటే చెప్పింది, నన్ను చుట్టుముట్టిన నా కత్తికి బ్రిటిష్ వాళ్ళ శరీరాలు తుడుకలు చేస్తాను, రెడీరా అని చెప్పేసి మా ఝాన్సీ లక్ష్మీబాయి తల్లి గొప్పగా పోరాడి ఒక్కొక్క కత్తి ఓటికి తుణుకలు పడ్డాయి బ్రిటిష్ వాళ్ళ సైన్యాలు. అప్పుడు నేను లాస్ట్
లాస్ట్ కన్నది. ఆమె సైన్యం అలాగనే పోరాడుతూ లాస్ట్లో అన్నది ఝాన్సీ లక్ష్మీబాయి, నేను వీళ్ళ చేతిలో చావను అని చెప్పేసి తన సైన్యాన్ని మొత్తం బ్రిటిష్ వాళ్ళు అంతమొందించే కొద్దీ ఆమె ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. ఎందుకు మనం వాళ్ళ స్ఫూర్తిని మనం త్యాగంతో మనం ఎందుకు చూడలేం? ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్, చిన్న పిల్లలు, ప్రతి ఒక్క వాళ్ళు ఒక దేశభక్తుడి గురించి, ఒక మన దేశంలో జరిగిన ఆ రోజు సంఘటనలు, ఈ రోజు ఉన్న సంఘటనలను కంపేర్ చేస్తూ మనందరం చదువుతూ ముందరికి పోవాలి. అదేవిధంగా ఆ ఝాన్సీ లక్ష్మీబాయి అయిపోయిన తర్వాత భగత్ సింగ్ గారు కానీ, గురుదేవ్, సుఖదేవ్, ఇలా నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇలా ఒక్కొక్కరి చరిత్ర వింటేనే మనకు కన్నీళ్లకు నీళ్లు వస్తుంటాయి. కానీ నిజంగా మనం అది యూటిలైజ్ చేసుకోలేం. నిజంగా మనం ఆ స్టోరీని గట్టిగా తీసుకోలేం. ఎందుకు తీసుకోలేం? త్యాగంతో గట్టిగా కష్టపడి చదివితే నువ్వు ఎలాంటి స్టోరీనైనా తీసుకోగలుగుతావు. అందుకే భగత్ సింగ్ దేశానికి చేసిన సేవ చాలా గొప్పది. అమ్మగారు చెప్పారు, నాయనా, నేను పండంటి ముసలమ్మను, మీరు నాకు సేవ చేయవలసిన అవసరం లేదు బిడ్డ, నువ్వు మాత్రం వెళ్ళు, దేశానికి సేవ చేయని చెప్పేసి ఆ తల్లి చెప్పింది. ఆ తల్లికి నేను ఒకసారి జోహార్లు తెలియజేస్తున్నాను. అలా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కూడా మనకు ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపిస్తూ చాలా సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇతర దేశాల మీదికి దండెత్తడానికి ప్రయత్నాలు చేశాడు. చాలా చేశాడు ఆయన. కానీ తర్వాత ఆయన మరణించాడు. ఆయనతో పాటు మనకు మన తెలుగు వాళ్ళు టంగుటూరి ప్రకాశం, అల్లూరి సీతారామరాజు కూడా ఉన్నాడు. అల్లూరి సీతారామరాజు అంటే ఒకటే గుర్తుకొస్తుంది, ఆయన ఎలా ఉంటాడు, ఓహో బాణం పట్టుకొని వేస్తాడు. కానీ అల్లూరి సీతారామరాజు యొక్క త్యాగంతో వాళ్ళను ఇన్స్పైర్గా తీసుకొని ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అల్లూరి సీతారామరాజు గారు, ఇలా చాలా మంది నాయకులు కూడా దేశభక్తులుగా మారారు. అందుకు ఈ 1947 అర్ధరాత్రి మనకు దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనందరము హ్యాపీగా ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా ప్రతి వాడవాడన జరుగుతున్నాయి. అందుకొరకు మనం ఇదే స్ఫూర్తిని, మన దేశ నాయకులను నిజంగా మనం ఒక మూవీ పెడితే ఎంత మంచిగా చూస్తారో, ఒక టీచర్ హిస్టరీ చెప్తున్నప్పుడు ఆ సీర్మ కన్నా ఇంకా మంచిగా వినాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే, అయిపోయింది మేడం.